హాయ్ అండి. కూర్చోండి. కావ్య కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పగానే చెకప్కి రమ్మంటానికి కారణం ఉంది సారథి గారు. కావ్య రిపోర్ట్స్ వచ్చాయి. నా అనుమానం నిజమైంది. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, బ్లడ్ అండ్ బోన్ మ్యారోకు సంబంధించింది. అంటే స్వాతికి వచ్చినట్టే క్యాన్సర్. మనం స్వాతిని డయాగ్నోస్ చేసినప్పుడు స్వాతిది స్టేజ్ 3 క్యాన్సర్. కావ్యది ఇంకా క్యాన్సర్ కింద పూర్తిగా మారలేదు. నథింగ్ టు వరీ. ట్రీట్మెంట్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. క్యాన్సర్ వచ్చినట్టుగా కూడా తెలీదు. ఈసారి పెద్దగా ఖర్చు అవ్వదు. మహా అయితే 4-5 lakhs. ఇంజెక్షన్ లేదు కదా? లేదా మా కావ్య గుడ్ గర్ల్ అయిపోయింది, ఇంజెక్షన్ వద్దని చెప్పేశాను. థ్యాంక్ యూ నాన్న. ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు నాన్న, కథ చెప్పవా? బాగా లేట్ అయింది, పడుకోనన్నా. ప్లీజ్ నాన్న, కథ చెప్పు. సరే. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆవు ఉందట. ఆ ఆవు మేత మేయటానికి అడవికి వెళ్ళిందట. అదే అడవిలో ఒక పులి ఉందట. ఆ పులి ఆవును చూసి తినడానికి మీదకు దూకపోయిందట. అప్పుడు ఆ ఆవు, పులిరాజా నన్ను చంపొద్దు, నాకు చిన్న దూడుంది, దానికి పాపం ఆకలేస్తుంది, దానికి పాలిచ్చి ఊహలు వాస్తవం నుంచి దూరంగా తీసుకుపోతాయి. కానీ ఆ ఊహల్లో ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాల్సింది మళ్ళీ ఈ వాస్తవానికి. ఈ ఊహ కాని వాస్తవంలో ఆకలిస్తుంది, జబ్బు చేస్తుంది, మనుషులు పుడతారు, చస్తారు. బతికే సత్తా లేనప్పుడు చచ్చే ధైర్యం ఉండాలి, చచ్చే ధైర్యం లేనప్పుడు బతకడానికి డబ్బు కావాలి. చేసిన తప్పు మళ్ళీ చేయను, ఇక ఈ ఊహల్లో బతకను. సారీ సార్, మీరు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ బట్టి పర్సనల్ లోన్ శాంక్షన్ చేయడం కష్టం. మీ ప్రాపర్టీ ఆల్రెడీ లోన్లో ఉంది, పైగా మీకు జాబ్ కూడా లేదు, అందువల్ల లోన్ ఇవ్వలేము. సారీ అగైన్. థ్యాంక్ యూ. చెప్పరా, చూసి ఛానల్ అవుతుంది. ఏంటి సంగతులు? అవసరమైనప్పుడు గుర్తొస్తామని నువ్వు తప్పుగా అనుకోకపోతే ఒక 5 లక్షలు అర్జెంటుగా కావాలరా. 5 లక్షలా? ఇప్పుడు అంత అవసరం వచ్చిందిరా నీకు? పాపకి. రవి, ఒక నిమిషం లోపలికి రా. ఒక్క నిమిషం రా, ఇప్పుడు వస్తాను. కాఫీ టీ ఏమైనా తాగుతారా? లేదురా, వద్దు. అరే సారథి, గుంటూరులో మొన్నే స్థలం కొన్నాం, దానికి కొంచెం ఖర్చు. సరేరా. సారథి, అరే సారథి, రే
ముసుగుతో మాట్లాడే మనుషులు, మసకబారుతున్న మనస్తత్వం.